Yeah, finally I'm in London. మాస్టర్స్ కి ఫ్లైట్ దిగి యూకే వచ్చినప్పుడు లండన్ వచ్చాను. ఇంకా దాని తర్వాత 1 year పైన దాటింది వచ్చి నేను ఇక్కడికి లండన్. అయితే ఫిన్స్లీ రోడ్, ఇక్కడ నుంచి నాకు వెళ్ళే ఈవెంట్ కి చాలా దగ్గర అది. అనగానే వాళ్ళు హే హాయ్ హలో ఆర్ యు మేట్ చాలా బాగా పలకరిస్తారు. నాకైతే బ్రిటిష్ వాళ్ళు అయితే ఇంకా చాలా ఓపెన్ గా కూడా ఉంటారు. వాళ్ళు అయితే అదే నచ్చుతారు, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. అలా టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. బాగా ఆకలేస్తుంది. దగ్గరలో మెక్డీకి వెళ్ళి తినాలనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మెక్డీలో ఉన్నాను. ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. 3 ఆర్డర్ నెంబర్ వచ్చేసి 14 ఆర్డర్ నెంబర్. సో వాళ్ళు వచ్చేసి తెచ్చిస్తారు ఇక్కడ టేబుల్ దగ్గరకి. ఇంకా తినేసి ఆ ఈవెంట్కి వెళ్ళి అటెండ్ అవుతాను. వెయిటింగ్ ఎలా ఉంటుందా ఏంటి ఈవెంట్ అని మీకు చూపిస్తాను. ఇవి నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఐటమ్స్: 2 బర్గర్స్, చికెన్ నగెట్స్, 1 ర్యాప్, డ్రింక్, ఫ్రెంచ్ ఫ్రైస్. ర్యాప్స్ అంటే నాకు చాలా ఇష్టం మెక్డీలో. నాకైతే క్రేజీ ఉంది. ఇప్పుడు లండన్ వచ్చా ఫీలింగ్ మాత్రం వచ్చింది నాకైతే. మొత్తానికి అబ్రాడ్ వచ్చా ఫీలింగ్ ఈ క్రౌడ్ లోకి వచ్చేసరికి. సూపర్ ఉంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని బాగా నచ్చాను. యూకేగా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు అంతే ఎర్లీగా. ఇక్కడ ఎప్పుడు అంతే చాలా బాగుంటుంది. క్రిస్మస్ టైంలో వస్తే స్ట్రీట్స్ అన్ని లైటింగ్స్ తో మెరిసిపోతా ఉంటాయి అనమాట. ఇంకా నా దగ్గరలో అయితే నా చుట్టుపక్కల మంచి మంచి ప్లేసెస్ ఉండే. బకింగ్హామ్ ప్యాలెస్, థేమ్స్ రివర్, లండన్ బ్రిడ్జి, లండన్ ఐ ఇవన్నీ ఉండే. కానీ ఇప్పుడు నైట్ టైం ఇవన్నీ అంత క్లోజ్ చేస్తారు. మళ్ళీ నాకు టైం కూడా లేదు. నేను ఈవెంట్ కి అటెండ్ అయ్యే ప్లేస్ ఇదే వచ్చేసింది దగ్గరికి. అందరం మేబీ అయిన అనుకుంటా. ఇది మొత్తానికి ఈవెంట్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చాము. ఈవెంట్ జరిగే మాల్ అయితే ఉందా. నేనైతే పబ్ చూసి ఇక్కడ పబ్ లో పెడతారేమో ఈవెంట్ అదే. ఐటీ ప్రొఫెషనల్స్ అందరు కలిసి వెయిటింగ్ అన్నారు. చూస్తే నేను అందరు పబ్లో ఉన్నారు. అందరు చూస్తే నాకు వాళ్ళేమో అనుకోండి. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ పబ్లో పెడతారేమో నేను వెళ్ళిపోదామని. బట్ కానీ వేరే ఒకరు అడిగానాడా షాప్ దగ్గర ఉంటే ఇది ఎక్కడ అంటే కింద జరుగుతుంది డౌన్ స్టేర్స్ అంటే ఇంకా డౌన్ స్టేర్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇంకా 1 hour టైం ఉంది. 1 hour later. నా వెనక చూస్తున్నారు కదా, ఇతనే ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తుంది. ఇది నేను అనుకున్న ఈవెంట్ అటెండ్ అవ్వాలనుకుంది. ఇక్కడికైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా వీళ్ళంతా పెద్ద ఇండస్ట్రీ లీడర్స్, బిజినెస్ మ్యాన్స్, మేనేజర్స్, కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ CEOs కూడా ఉన్నారు వీళ్ళలో. నేనైతే వీళ్ళలో సగం మందితో మాట్లాడాను 5 minutes దాకా ఒక్కొక్కరితోటి. వాళ్ళతో మంచిగా ఇంటరాక్షన్ జరిగింది నాకు. ఇంకా మొత్తం మీటింగ్ లో ఒక అతను అయితే లేచి
ఇంకా స్టేజ్ మీద చెప్పాడు. ఇంకా థ్యాంక్స్ వచ్చి ఆర్గనైజ్ చేసినందుకు, ఈవెంట్ సక్సెస్ చేసినందుకు మీ వాళ్ళు చాలా థ్యాంక్స్. ఇది అందరికి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నేను ఆయన చాలా మంచిగా మాట్లాడి ఇంకా ఎంజాయ్ చేస్తారు మీటింగ్. కానీ ఇలాంటి ఈవెంట్స్ మాత్రం వస్తే మీరు వదులుకోవద్దు, వెళ్ళండి, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి తప్పకుండా. ఫస్ట్ వాట్ నెక్స్ట్ అనే తర్వాత లైక్ మీకు ఆపర్చునిటీ ఉంటుంది, ఫస్ట్ అక్కడ వెళ్ళి అటెండ్ అయితే మనం తెలుసుకోవచ్చు వాట్స్ గోయింగ్ ఆన్. అంతమందితో మాట్లాడి మంచి కల్చర్ అండ్ డైవర్సిటీ గురించి మంచిగా తెలుసుకోవచ్చు. బయట మనుషులు ఎలా ఉంటారు ఏంటి అని ఒక ఐడియా వస్తుంది మనకి. నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది నాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా ఇచ్చారు. మిమ్మల్ని మీరు మార్కెట్లో మంచిగా ఇలా అయితే మంచిగా జాబ్ ప్లేస్ అయ్యి త్వరగా క్లిక్ అవ్వచ్చు మనం అబ్రాడ్లో. నా ఒపీనియన్. ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయటకు వచ్చేసాను నేను, ఇంకా ఈవెంట్ కంప్లీట్ అవుతున్నాను. ఇంకా తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాను. బస్ ట్రైన్ కోసం ఎత్తుకాలి. నేనైతే చాలా డిసప్పాయింట్ బాయ్ ఈసారి మాత్రం. లండన్ వచ్చి లండన్ మొత్తం చూడుకొని వెళ్ళిపోతున్నాను. ఏంటంటే తర్వాత రోజే కూలి పని ఉంది, చేయాలి. ఏం చేస్తాం, కూడు కావాలంటే కూలి పని చేయాలి కదా అబ్రాడ్లో. నెక్స్ట్ టైం వచ్చినట్టు ఖచ్చితంగా చూపిస్తాను లండన్ మాత్రం మీకు కూడా. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.